వివిధ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అట్లాగే ఒరిస్సాలో ఇవాళ అధికారం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాల అవినీతి వ్యతిరేకంగా అరాచకాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజల తీర్పుని ఇవ్వడం జరిగింది. ప్రజలు మార్పుకోవడం జరిగింది. ఇవాళ ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తూ అయితే ప్రజల తీర్పును మేము స్వాగతిస్తాము. ఈ ప్రజా విజయంగా భావిస్తాము. దేశవ్యాప్తంగా ఎన్డీఏని ఏదైతే విజయం పాటు నడిపించే ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విజయాన్ని మేము స్వాగతిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు ముగిస్తాము. నాయకత్వంలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి దిగ్విజయం సాధించుకున్నారు. దాంట్లో మన భారతదేశ ప్రధాని మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం అందరితో కలిసి ఎలక్షన్ పోరాటంలో ఉత్తర ప్రజలందరూ బీజేపీకి తెలుగుదేశంకు జనసేనకు భారీ మెజార్టీను అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక మెజార్టీని ఇచ్చారు. ఆ మెజార్టీతో కేంద్రంలో మోడీ గారి అధికారంలో ఏర్పడ్డది. అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కూడా మంత్రివర్గంలో సభ్యుడిగా ఉండి చక్కని పరిపాలన చేయడానికి ఈ 5 సంవత్సరాలు కూటమితో 3 పార్టీలు కలిసి ముందుకు నడుస్తున్నాయి. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకుంటున్నాడు 4:11 కాబట్టి ఒక ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండా కొట్టుమిట్లాడుతున్న రాష్ట్రము ఏదుందిరా అంటే అది ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరూ భూములు ఇచ్చిన రైతులందరూ 5 సంవత్సరాలు పాదయాత్ర చేసి సాధించుకున్న విజయం ఈ ఒక అసెంబ్లీలో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం. కాబట్టి వాళ్ళకు న్యాయం జరుగుతుంది, ఆ రాజధాని జరుగుతుంది. ఈ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ ఆశ్రయించి ఓటు వేసి గెలిపించిన దానికి ఆంధ్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.